అందరికీ నుంచి పాఠశాల 420 జీవనదిని నా హృదయంలో గట్టిగా చెప్పండి. పాట నెంబరు 2 సార్లు చెప్పండి. ఒక్కసారి ఎవరినైనా వెళ్ళండి అని అంటే అది వినడము క్షేమకరం. మళ్ళా కొత్త సంవత్సరం రిపీట్ చేయకూడదు. దయచేసి చెప్తున్నా, మీ జీవితాల్లో వినేది లేదేమో. ఎవరైనా కానీ ఒక్కసారి ఇక్కడికి రండి పాడండి అన్నప్పుడు అది లోపల ముందరికి సర్దుకోండి అన్నప్పుడు గుంపుగా రావద్దండి. మీ ముందర స్థలం చూసుకొని వెలుపులున్న అమ్మ సోదరి, వెలుపులున్న వారు లోపలికి రండి, స్థలం ఉంది. దయచేసి రాత్రి చాలా మంది రాకన్నా రాలేదు, నిద్రపోవద్దండి. మరి గుర్తుంచుకొని మెలుగు కలిగి ఉందాం, వాక్యం విందాం. వచ్చిన వాళ్ళు 2 గంటల వరకు మేలుకున్నారు, వాళ్ళు నిద్రపోవడం లేదు. రాత్రి ఇక్కడ రాకుండా ఇక్కడ కూర్చున్నారు, మధ్యలో నిద్రలో పోతున్నారు. నాకు అన్ని టీవీలో నా దగ్గర సెల్ ఫోన్లో కనపడుతూ ఉన్నాయి. నేను ఇక్కడ కూర్చున్నా, నాకు సెల్ ఫోన్లో మీరు ఎవరెవరు నిద్రపోతున్నారు, ఏమేమి చేస్తున్నారు, వాక్యం వింటున్నారా, వాక్యం వినలేదా? ముందరికి రండి సోదరి కదా, ముందరికి రండి. వెలుపల ఉన్నారు, మీ దగ్గర స్థలం ఉంది. బ్రదర్స్ కూడా బైబిల్ తీసుకోండి, మనం బైబిల్ తీసుకొని
ఇక పేర్లు చెప్పేటి ఉండదు. ప్రేరేపింపబడిన సోదరులు ఇద్దరు వచ్చి ఇక్కడికి ప్రార్థన చేస్తారు. ఎవరి పేర్లు ఇంకా చెప్పం, ఎందుకంటే చెప్తే విలువ తెలియదు. కాబట్టి ఇద్దరు ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో ముందున్న వర్తమానం కొరకై ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవలసిన సంఘానికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీరు సర్వోన్నతుడని, సర్వలోక సృష్టికర్తవని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా పొగడపరిచిన దేవుడమని, అట్టి గొప్ప దేవుడిని మేము మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు, కొనియాడటకు మీరు నూతన సమయంలో మా సంఘానికి అంతటికీ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మా తల నుంచి మేము స్తుతిస్తున్నాం. మొదటి వర్తమానంలో నా ప్రభువా, మీ యొక్క గొప్పతనాన్ని, మీ ప్రేమను, మీ ఆశీర్వాదము నా ప్రభువా అబ్రహాం కుటుంబాన్ని, యాకోబు కుటుంబాలను ఇలాగను మేము చూసుకునగా వారికి మాదిరిగా మా సంఘాలను, మా కుటుంబాలను మీరు అలాగను ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి రెండవ వర్తమానంలో మీ అధ్యక్షతన ఖాళీగా వచ్చిన మమ్మల్ని ప్రభువైన క్రీస్తు యొక్క నామమును ధరించుకుంటూ మేము సాగిపోవడానికి నూతన సంవత్సరంలో మీ కృపను మాటలా ధరింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అతి ముఖ్య శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా జీవాధిపతి, జీవగలైన మా యెషయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మహిమగల దేవుడు, సర్వోన్నతుల దేవుడు, సర్వాధికారులైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవాళ ప్రభున తల్లి గతించిన సంవత్సరం అంతలో మీ తోడుగా ఉన్నారు. తెలియజాల్లో తల్లి చూపించినట్లుగా పాత గతించిన ఉన్నట్లుగా ప్రభు పాత పితలను పడివేసి బ్రతుకుతున్న ప్రభు నా తండ్రి కోణాలు నూతన సంవత్సరంలో ప్రభు నా తండ్రి 2025 సంవత్సరం అంతా గడిచింది. 2026 సంవత్సరంలో నా తండ్రి అడుగుపెట్టాను ప్రభు. ఇంతవరకు మమ్మల్ని రక్షించి బలపరిచారు. స్తోత్రాలు తెలుస్తున్నాను. ప్రభు నా తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలో, నూతన జీవితంలో నా తండ్రి కొనసాగుతాగా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నూతన ఆత్మతో నా తండ్రి జీవింపచేయమని చేసుకొచ్చున్నాను. ఇదిగో నా ప్రభు నా తండ్రి, దైవదాసులు ప్రభు మరొకసారి రెండవ నా తండ్రి వర్తమానం కొరకై నా తండ్రి ప్రభు వేచి ఉండగా దాసులు మరి తండ్రి చిన్న చిన్న మరుగుపరుచుకోనండి నా తండ్రి. మా ప్రభు మాకు ఇంకా నా తండ్రి మేము ఏమి నేర్చుకోదలిచినాము నా తండ్రి. మాకు కావలసినటువంటి వాక్యం నా ప్రభు మీరు అనుగ్రహించండి. మీ దాసులతో మీరుగా ఉండి మీరు మాట్లాడమని, మాకు కావలసిన మీరే చెవి గ్రహించుదాన్ని కలుగు చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావం అర్పించుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. అలాగ చెప్పినప్పుడు వెంటనే వస్తే సమయం మనకు క్షేమకరంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని విందాం. ఈ వాక్యము ప్రియులు అందించిన తర్వాత పీటర్ బ్రదరు మరలా చిల్డ్రన్స్ సండే స్కూల్ చిల్డ్రన్స్ వారు ఒక పాట పాడతారు. వారు పాడిన తర్వాత మరొక సోదరులు ప్రేరేపింపబడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పాట ఇక్కడికి వచ్చి ఇద్దరు పాడతారు. ఒక పల్లవి, 2 చరణాలు. దేవుని వాక్యాన్ని విందాం, జ్ఞాపకం చేసుకుందాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సరే వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి 2026వ సంవత్సరం మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియపరుస్తున్నా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆల్రెడీ మనం విన్న మాటలే, దాంట్లో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 కొరింథీ రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఐదవ అధ్యాయము 17వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. నాతో కలిసి రండి. కాగా ఎవరైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాడు. మరొకసారి చదువుకున్నాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడు గొప్ప తండ్రి, ప్రేమస్వరూపి యేసయ్యనికి వందనాలు. ఇంతవరకు మీ దాసులు మరి మా తండ్రి అనేక అంశాలు మా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ఎన్న వాక్యము మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారం ఈ సంవత్సరమైన మేము నడుచుకొని మమ్మల్ని ఘనపరచినట్లు మమ్మల్ని బలపరచమని మీరే మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నిలవబడిన నేను ఎన్నిక లేని వాడిని, కొట్టివాడిని. మా తండ్రి నన్ను మీ సెలవుషన్లు మరుగుపరుచుకొని మా తండ్రి నాకు దూరంగా ఉండి మీరు మాట్లాడము. మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకున్నాడు. యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చేసి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని సంగమా, మరి ఆల్మోస్ట్ దేవుని దాసులు నేనేమైతే కొన్ని తలంపులు కలిగి ఉన్నానో అవే తలంపులు అందించాడు. దేవుని స్తోత్రం. మరి ఇద్దరు మనుషులు మరి ఒకే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ విషయాల పట్ల మనతో మాట్లాడడానికి ఎంతో మరి మక్కువ చూపుతున్నాడనేది మనం అందరము గ్రహించాలి. మరి ఈ నూతన సంవత్సరం అందరికీ ఇది కొత్త సంవత్సరం. ప్రాముఖ్యంగా విశ్వాసులైన వారికి ఒక జన్మ దినం. చాలాసార్లు మనం వింటుంటాం మనకు 2 జన్మదినాలు ఉన్నాయి, నేనంటాను 3 జన్మదినాలు ఉంటాయి. 2 జన్మదినాలు మామూలుగా మనం జన్మించిన జన్మదినాన్ని బట్టి మనము మరి బర్త్డే జరుపుకుంటాం. తర్వాత బాప్తిజం తీసుకున్న మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న దినాన్ని బట్టి ఆ దినాన్ని కూడా మనం జన్మదినంగా మరి మారుమనసు పొందిన జన్మదినంగా మనం చూసుకుంటాం. ఇది నూతన సంవత్సర జన్మ దినం. ఈ నూతన సంవత్సర జన్మదినాన్ని గురించి మరి అనేక సంగతులు మనం మాట్లాడుకోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. 2026 అనేది మరి అంతా కూడా సరి సంఖ్యను పోలి ఉంది కదా. సరి సంఖ్య అంటే కలపడం. 2 + 2 0 + 2 + 6 టోటల్గా కలిపితే 10. 10 / 10తో భాగిస్తే 1. మన జీవితంలో మరి 1 తర్వాత సంఖ్యలు పెరగాలి. మన ఆత్మీయమైన జీవితము ఎదగాలి. అప్పుడే మన యొక్క విశ్వాస జీవితానికి క్షేమకరం మరి ప్రయోజనకరమని దేవుని పేట మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఎవడైనాను క్రీస్తునందున్న యెడల అన్నాడు కదా.
ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరి కొత్తగా జీవించడం, పాత జీవితాన్ని వదిలివేయడం, కొత్త జీవితాన్ని కలిగి ఉండడం, ఇది నూతన సంవత్సర వేడుక, పండుగ అనేది. ఎందుకంటే మన జీవితాన్ని నూతనంగా మలుచుకోవడానికి, మన జీవితాన్ని నూతనంగా మలుచుకొని ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకునే దినము ఈ దినమని దేవుని పేట మళ్ళీ చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ మనం గమనించినప్పుడు పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. గత సంవత్సరం వాస్తవంగా నేను మరి మందిరానికి టయానికి వచ్చేవాడిని కాదు. ఈ సంవత్సరం నుంచి నేను టయానికి వస్తాను. 10 గంటల కంటే 10 గంటలకు నేను ఇక్కడ ఉంటాను. అదొక తీర్మానం. పాతవి గతించాలి, కొత్తవి కావాలి. గత సంవత్సరం నేను నియామకుడిలకు వచ్చేవాడిని కాదు. ఈ సంవత్సరం నుంచి నియామకుడికుల్లో నేను ఉంటాను అని తీర్మానం చేసుకోవాలి. ఇది నూతనమైన జీవితం. మరి గత సంవత్సరం నేను చాలా ముక్కోపిని. ఈ సంవత్సరం నా కోపాన్ని నేను తగ్గించుకుంటాను, లేకుండా చేసుకుంటాను అని తీర్మానం చేసుకోవడం. గత సంవత్సరం నేను చాలా విషయాలు అలిగేవాడిని. ఈ సంవత్సరం నుంచి నేను నా జీవితంలో అలక్కోకుండా ఉంటాను అని తీర్మానం చేసుకోవడం. కాబట్టి పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియమైన వాళ్ళారా, మరి పాతవి గతించాలి, మనము నూతనంగా సృష్టింపబడాలి, నూతనంగా సృష్టింపబడాలి. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పాతవి గతించడం అంటే క్రీస్తుతో కూడా లేపబడడం కదా. నూతనమైన, ఇదిగో క్రొత్తవాయెను, క్రీస్తుతో కూడా లేపబడడం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 10వ వచనాన్ని మనం గమనిస్తే, ఏలైనగా ప్రాచీన మనిషి వాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం వానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏం చేయాలంట? ప్రాచీన మనిషి కదా, దాని క్రియలతో కూడా ఏం కావాలి? పరిత్యజింపబడాలి. అంటే పాత బట్టలు కొత్త మాసిక వేయాలి కదా. ఒకవేళ వేసిన ఎడల అది వెలితిపరచును. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయకూడదు. పోసిన ఎడల అది పిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటున్నాడు? ప్రాచీన మనిషిని వాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం వానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనడం. ప్రియమైన వాళ్ళారా, పాతవి గతించాలి, క్రొత్తవి కావాలి, కొత్తగా సృష్టింపబడాలి. రెండవది, ప్రాచీన మనిషి దాని క్రియలతో పరిత్యజింపబడాలి.
మరి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం కదా, కొత్త స్వభావం. గత స్వభావం నాది చెప్పాను కదా, కోప్పడేవాడిని, ఇప్పుడు కోపం లేకుండా జీవించడం. గత స్వభావాన్ని ఏమైతే దేవునికి అయిష్టమైనవి అన్నీ ఉన్నాయో వాటన్నిటిని మానుకొని దేవుని కొరకు జీవించడం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మీరు పరిత్యజించి ఏమంటున్నాడు, జ్ఞానము కలుగు నిమిత్తం వాణిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనలో ఏముంది? ఆయనలో ప్రేమ, ఆయనలో దయ, ఆయనలో వాత్సల్యత, ఆయనలో కరుణ కదా. ఎంత కొట్టినను తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు కదా. ఉమ్మి వేసిన మరి పిడుగుద్దులు గుద్దిన ఆయనలో మరి రక్తము కారునంతగా కూడా మనలను ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయనను మనలను సృష్టించిన వాని పోలిక చొప్పున మనము నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఒకటి, పాతవి గతించాలి, నూతనంగా సృష్టింపబడాలి. రెండవది, మన ప్రాచీన మనిషి మన ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక నేను త్వరగానే ముగిస్తాను. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం గమనిస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియును యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏమంట? మరొక మాట, ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. అక్కడ ప్రాచీన మనిషి దాని క్రియలతో పరిత్యజించాలి. ఇక్కడ అంటున్నాడు ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. పరిత్యజించడం అన్నా వదులుకోవడం అన్నా ఒకటే. కాబట్టి విడిచిపెట్టడం. కాబట్టి ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఏం చేయాలంట? నీతియు యథార్థమైన భక్తి. ఏం భక్తి ఉండాలా? యథార్థమైన భక్తి ఉండాలి. యథార్థం కాని భక్తి కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపాలి. కాబట్టి ఆయన ఆత్మ ఉన్నాడు, ఆరాధించే వారము మనం కూడా ఆత్మతోనూ సత్యముతో యథార్థముగా ఆరాధించాలని యోహాను సువార్తలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నీతియును యథార్థ భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి తీర్మానం చేసుకుందాం, ఈ సంవత్సరం నేను నవీన స్వభావాన్ని అనగా నూతన స్వభావాన్ని నేను ధరించుకుంటాను. ఈ సంవత్సరం నేను నూతనమైన మనిషిగా అవతరిస్తాను. ఈ సంవత్సరం నూతనమైన విశ్వాసిగా నేను జీవిస్తాను. గతం నేను అందరూ పరిచర్య చేసేవాడిని కాదు, ఇప్పుడు పరిచర్య చేస్తాను. గత సంవత్సరం ప్రార్థించేవాడిని కాదు, ఈ సంవత్సరం నేను ప్రార్థిస్తాను. గత సంవత్సరం మరి నేను నా యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం నేను నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు ఒక సమయాన్ని కేటాయించి నేను ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకోవాలని దేవుని పేట మనవి చేస్తున్నాను. అలాగే యోహాను సువార్త మనం గమనిద్దాం. చూడండి, 4వదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిద్దాం. అందుకు యేసు అతనితో,
ఒకడు మరలా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అన్నమాట. అందుకు యేసు ప్రభు నికోదేముతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకడు మరలా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ప్రియమైన వాళ్ళారా, ఈ 2026 సంవత్సరంలైనా నువ్వు మరలా జన్మించు. నువ్వు మరలా జన్మిస్తే ఏం చూస్తావంట? దేవుని రాజ్యాన్ని చూస్తావు, ఆ మోక్ష భాగ్యాన్ని పొందుకుంటావు, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావని ఈ మాట సెలవిస్తుంది. అందుకు యేసు అతనితో ఒకడు మరలా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. కాబట్టి ఎలా చెప్తున్నాడు? ఖచ్చితంగా నువ్వు మారితే నీకు ఏం చేస్తాను? నా రాజ్యాన్ని ఇస్తాను. నువ్వు మారితే నీకు నా మోక్షంలో నువ్వు ప్రవేశిస్తావు. మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, మారని జీవితం మారినానని చెప్పుకొంచు మారని జీవితంతోనే నువ్వు జీవిస్తే దేవుని రాజ్యంలో ఎంత మాత్రము ప్రవేశించవని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మారితే దేవుడు నేను మరి ఆయన రాజ్యంలోకి చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మరలా జన్మించితే కాబట్టి ఈ సంవత్సరమైన ప్రేమల వాళ్ళ ఇక్కడికి వచ్చిన మరి ఇంకా ప్రభు నమ్ముకోకుండా నువ్వు ఇంకా నెక్స్ట్ సంవత్సరం చూస్తాంలే వాయిదాలు వేసుకుంటూ మరి నువ్వు ఉంటున్నావేమో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి నువ్వు ఈ స్థలానికి వచ్చిన నీవు, మార్పు లేకుండా వచ్చిన నీవు, మారు మనసు లేకుండా వచ్చిన నీవు, ప్రభువును నమ్మకుండా వచ్చిన నీవు, ఇప్పుడే నువ్వు యేసు ప్రభువును నీ హృదయంలో అంగీకరించు. దేవుడు నీకు ఆయన రాజ్యాన్ని ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మరలా జన్మించితే నువ్వు తప్పకుండా ఆ మోక్ష రాజ్యాన్ని పొందుతావనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఐదవదిగా రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసుకున్నాం. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఏమంట? ప్రాచీన మనిషి ఏం కావాలి? సిలువ వేయబడాలి. నీ కొరకై, నా కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రాచీన స్వభావాన్ని, అక్కడ ఫుట్నోట్లో ఉంది, ప్రాచీన మనిషి అంటే ప్రాచీన స్వభావం. మన ప్రాచీన స్వభావాన్ని మరి ఆయన తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో బలియాగమైపోయాడు. ఆయన రక్తమును కార్చాడు, ఆయన గాయములు పొందాడు, ఆయన దేహంలో రక్తం, ఆయన చేతుల్లో మరి రక్తం, ఆయన తలలో రక్తం, ఆయన కాళ్ళలో రక్తం, ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. నన్ను మరి ఎందుకంట మనము ఆయనతో కూడా జీవించాలని మనం చూస్తాం. చూడండి 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎందుకు? మనము నూతన జీవం పొందిన వారుగా ఉండాలంటే మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలా? మరి ఆయనతో కూడా సిలువ వేయాలి. ఆయనతో కూడా సిలువ వేస్తే
మనం నూతన స్వభావాన్ని ధరించుకుంటాం. చివరిగా కీర్తన గ్రంథం 51వ కీర్తన 51వ కీర్తన 10వ చరణాన్ని, కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇది ఈ తీర్మానంతో ఈ నూతన సంవత్సరంలో మనము సాగిపోదాం. ఏమని? దేవా, నా యందు శుద్ధ హృదయం. ఏం హృదయం ఉండాలంట? శుద్ధ హృదయం. శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు. సంచల మనసు కాదు. సంచల మనసు ఆడిస్తుంది బ్రతుకు ఆటలను. తప్పు చేసి నడిపిస్తుంది. మనకు పాట కూడా ఉంది. కానీ మనం సంచలమైన మనసు కలవారంగా కాకుండా స్థిరమైన మనసు కలవారమై ఏమంటున్నాడు 10వ చరణంలో? నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. స్థిరమైన మనసు. కాబట్టి గత సంవత్సరం నీకు సంచల మనసు ఉందేమో, గత సంవత్సరం శుద్ధ హృదయం లేదేమో. ఈ సంవత్సరం ప్రభువా, నేను శుద్ధ హృదయం కలిగి ఉంటాను, స్థిరమైన మనసు కలిగి ఉంటాను, ఆ మనసు నాకు ఇమ్ము అని తీర్మానం చేసుకొని ముందుకు సాగాం. దేవుడు తన వాక్యం దీవించుగా. సోదరి ఒకరు వినిన వాక్యం కొరకై ఇక్కడికి వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, నివాసి జీవములైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నిలబెట్టి మాట్లాడాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, కొత్త బట్టకు పాత బట్టకు కొత్త బట్టక బట్ట మాసకు వేసిన ఎడలని వెలికి కాదు. అలాగే కొత్త పాత ద్రాక్షాకెత్తులతో కొత్త ద్రాక్షారసం పోయారు. అట్లా పోసినప్పుడు మా తండ్రి అది పిగిలిపోనని మేము చూడగలిగాం. అలాగే ఎవరైనా క్రీస్తు చేసినందున ఎడల నూతన సృష్టి, పాతవి గతించినది కొత్త ఆయన చూడగలుగుతుంది. అలాగే నా గత జీవితంలో మరి మా ప్రభావ పాత జీవితం, పాత అలవాట్లు, పాత పద్ధతులు, మరి వాటన్నిటినీ మా ప్రభావ ఆ కలవర్షిలో మా తండ్రి మీరు మా కొరకై సిలువ వేయబడిన వాటిని కూడా మేము సిలువ వేయబడిన వారంగా ఉండి వాటన్నిటిని విడిచిపెట్టి నూతనమైన స్వభావం కలిగి, నవీన స్వభావం కలిగి, మరి కొత్త మనసు కలిగి ఈ సన్నిధానంలో మా తండ్రి నూతన సంవత్సరంలో మరి గడపడానికి మీకు కృప దయచేయండి. విభిన్న సత్యాలను విడిచిపెట్టకుండా హృదయంలో స్థిరపరచుకొని బలపరచుకొని నేను మా తండ్రి లోకంలో ఉన్నంతకాలం మీకు సాక్షులుగా అనేకులకు మాదిరికరంగా ఉన్నందుకు మీకు కృప దయచేయండి. ముందున్న సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తునామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. సండే స్కూల్ పిల్లలు పాట పాడే లోపల సోదరులు వచ్చి ఇక్కడ ఒక పల్లవి 2 చరణాలు పాట పాడతారు. ప్రేరేపింపబడిన వారు ఇక్కడికి వస్తారు. ఇంకో ఎవరైనా కలుసుకోవచ్చు.
అవునా? వందనం
లేచి నిలబడి